వీటిగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఈ సమావేశం వివరాలను మంత్రి సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పొంగులేటి వెల్లడించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మేడారంలో 27వ కేబినెట్ భేటీ నిర్వహించామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇటు ప్రభుత్వానికి సంబంధించిన 14 ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలకు భూముల కేటాయింపునకు ఆమోదం తెలిపామన్నారు. గడువు పూర్తయిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులు, డివిజన్లలో వీరంత త్వరగా ఎన్నికలు జరపాలని నిర్ణయించామని తెలిపారు. ఇటు 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు రానున్నాయని, గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రతిపాదికన అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. బాసరా నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు. టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటుకు ఫిబ్రవరి 15 లోపు కన్సల్టెన్సీ నివేదిక ఇస్తుందన్నారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి కేబినెట్ సమావేశంలో చర్చించామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక మెట్రో ఫేజ్ 2A-B దశలకు సంబంధించి భూసేకరణకు 2787 కోట్లు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు. ములుగు జిల్లాలో సాగునీరు అందించేందుకు పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వివరించారు. రోజుల క్రితం రిజర్వేషన్లు కూడా ఫైనలైజేషన్ చేయడం జరిగింది. రాష్ట్ర కేబినెట్ వీటన్నిటి ఆధారంగా 15వ తారీఖు, ఫిబ్రవరి 15వ తారీఖు శివరాత్రి ఉంది, 16వ తారీఖు నాడు రంజాన్ ఉంది. వీలైనంత మళ్ళీ ఆ తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ ఇతరత్రా ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఈరోజు ఏకగ్రీవంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీంతో పాటు ఏదైతే గోదావరి పుష్కరాలు 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు గోదావరి పుష్కరాలు రానున్నాయి. అంటే వచ్చే సంవత్సరం జూలై 27వ తారీఖు ఈ గోదావరి పుష్కరాలని ఇప్పటి నుంచే ఒక మంచి ప్లాన్తో అద్భుతంగా ఈ గోదావరి పుష్కరాలు కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బాసర నుంచి భద్రాచలం వరకు ఏవైతే పురాతనమైన ప్రసిద్ధ టెంపుల్స్ ఉన్నాయో ఈ టెంపుల్స్ అన్నీ ఒక టెంపుల్ సర్క్యూట్గా ఏర్పాటు చేసి దీంట్లో ఎకో పార్కులు కానీ అనేక చాలా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. దీంట్లో నదీ పరివాహక ప్రాంతం ఉంటుంది. ఎకో టూరిజంతో పాటు పురాతన ఆలయాలని అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి ఆలయానికి మెరుగైన డెవలప్మెంట్ చేయడంతో పాటు టూరిజంగా కూడా ఈ బాసర టు భద్రాచలం ఏదైతే టెంపుల్ సర్క్యూట్ చేయాలనుకుంటున్నామో దానికి ఒక కన్సల్టెన్సీని కూడా ఫైనల్ చేశాం. గౌరవ పెద్దలు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. క్యాబినెట్లో చారిత్రాత్మకమైన క్యాబినెట్ మీటింగ్ ఇది. నేను 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నాను. కానీ ఇలాంటి మారుమూల ప్రాంతంలో కోట్లాది మంది కొలిచే దేవతల సమక్షంలో క్యాబినెట్ మీటింగ్ చేర్చుకోవడం నిజంగా క్యాబినెట్ మంత్రిగా మాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు 2 విషయాలు ఏంటంటే యామ్ రోడ్ సంబంధించి మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మా R&B శాఖ ద్వారా దాదాపు ఒక 6,000 కిలోమీటర్ల పైన రోడ్లని 11,334 కోట్లతో ఎస్టిమేట్ వేసి ఆ టెండర్ ప్రాసెస్ నడుస్తుంది. దాన్ని కూడా వేగవంతం చేయాలని, దాంతోపాటు పంచాయతీరాజ్ శాఖ కూడా 6,000 కోట్లతోని గ్రామీణ ప్రాంతాల నుంచి మండల హెడ్ క్వార్టర్ నుంచి డిజా హెడ్ క్వార్టర్కు R&B శాఖ ద్వారా దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి చర్చించి త్వరగా పనులు ప్రారంభించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. మీరు చూసారు, గుడి కూడా సెప్టెంబర్ 24 నాడు వచ్చి మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేస్తే అక్టోబర్ నెల మొత్తం దాదాపుగా మంత్ ఎండింగ్ వరకు వర్షాలు విపరీతంగా ఉండే.
అయినా కూడా మరి ఈరోజు ఒక దిక్కు జాతర నిర్వహణ వరకు, తర్వాత గుడి నిర్మాణం పనులు, ఇవన్నీ కూడా మా ఇన్ఛార్జి మంత్రి గారు ఆదేశాలు, ఆర్డర్స్ అంటే పర్యవేక్షణ శ్రీనివాసరెడ్డి గారు నిరంతరం వారు చేస్తున్నందుకు, మరి అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖక్క గారికి, మా అందరు మినిస్టర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను మొదటి నుంచి కూడా రెండు అంశాల మీద బలంగా కోరుకున్నా. ఒకటి, అధికారికంగా ఎప్పుడైనా సమ్మక్క సారలమ్మకు సేవ చేయాలి అధికారంలో ఉండి అనుకున్నా. అది ఇన్నాళ్లకు కళ నెరవేరడమే కాకుండా ఆ కళని ఏదో నా అవకాశం కోసమో నా హోదా కోసమో కాకుండా కొన్నేళ్ళు, కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు సమ్మక్క సారలమ్మ చరిత్ర భవిష్యత్తులో ఉండాలి అనేది ఆ కళ ఈరోజు గుడి నిర్మాణంతో మరి